కాబట్టి దైవికమైనటువంటి నియమం ప్రకారం ప్రధానం వివాహం. నిశ్చితార్థం అంటాం చూసారా, అది నిశ్చయ తాంబూలం, పూర్తిగా అన్య సంబంధమైన ఆచారం. ప్రభు మనకు ఉపదేశించింది కాదు, అపోస్తులు మనకు చెప్పింది కాదు, గ్రంథం దాని గురించిన ప్రస్తావన మనకు లేదు. ఏముంది? ప్రధానం ఉంది, ప్రధానం అనంతరం వివాహం. కాబట్టి ఇప్పుడు ప్రధాన కార్యక్రమంలో కొంచెం దూరం నుంచి మన మధ్యలోకి వచ్చినటువంటి బంధువుల్ని ఒకసారి వేదికపైకి రావాల్సిందిగా నేను ప్రేమతో కోరుతున్నాను. వారు వచ్చిన తర్వాత వారు ఈ గ్రామానికి రావాల్సినటువంటి ఉద్దేశాన్ని మనకు తెలియజెప్పాల్సిందిగా వారిని ప్రేమతో మనం చేస్తున్నాం. వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు కదా. ఈరోజు జరుగుతున్న వివాహ కార్యక్రమాల యొక్క తంతు ఏది కూడా దేవుని యొక్క ఏర్పాట్లు లేదు. దేవుడు ప్రతి వ్యక్తికి, ప్రతి కామన్ పర్సన్ కూడా అందుబాటులో ఉండేటట్లుగా వెరీ సింపుల్గా దేవుడు ఏర్పాటు చేశాడు. మనిషి ఏమో దాన్ని వెరీ కాంప్లికేటెడ్ చేసుకుంటాడు. ఎస్, కరెక్టే. ఆదికాండం 2వ అధ్యాయంలో పెళ్లి జరిగింది కదా, వెరీ సింపుల్. ఆ తర్వాత గ్రంథంలో పెళ్ళిళ్ళు అయినాయి, చాలా సింపుల్. అయితే రాను 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 మనిషి స్టేటస్కి ప్రాముఖ్యత ఇచ్చి, తమ కలిమికి ప్రాముఖ్యత ఇచ్చి, ఇరుగు పొరుగు వారికి ప్రాముఖ్యత ఇచ్చి, బడాయిలకు వెళ్ళిపోయి, గొప్పలకు వెళ్ళిపోయి దాన్ని ఎంతో కాంప్లికేటెడ్ చేసుకున్నాడు నరుడు. అయితే పరిశుద్ధులుగా మన దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, దేవుడు ఎంత సింపుల్గా, ఎంత విలువగా వివాహ వ్యవస్థను గుర్తించాడో మనం దాన్ని గుర్తించాలి. నరుణ్ణి సృష్టించినప్పుడే దేవుడు నరుడికి ఆశీర్వాదాన్ని సిద్ధం చేశాడు. ఏంటి ఆశీర్వాదం? మీరు ఫలించి అభివృద్ధి నొంది భూమిని నిండించి విస్తరించి, ఇది దీవెన. ఆ దీవెనలో భాగంగానే వివాహం. కాబట్టి ఇదిగో దీవెన ఉంది, ఫలించాలి, అభివృద్ధి పొందాలి, భూమిని నిండించాలి, విస్తరించాలి. కానీ నరుడు ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉంటే ఎలా ఫలిస్తాడు? భూమి ఎలా నిండుతుంది? ఎలా అభివృద్ధి పొందుతాడు? కాబట్టి సాటి అది సహాయం కావాలి. అయితే ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు కోరుకున్న వివాహాలకే పూర్తిగా భిన్నమైన వివాహాలు జరిగినాయి. ప్రతి వాడు తన మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహం చేస్తున్నా అన్నాడు. దేవుడు దాన్ని సహించలేకపోయాడు. అటు తర్వాత దాన్ని క్రమపరిచేటువంటి పరిస్థితిని దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే మనం ఈ వివాహానికి సంబంధించినటువంటి ప్రధానాన్ని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు, ప్రధానము ఎవరికి అంటే పవిత్రురాలైన కన్యకనుగా. ప్రధానం ఎవరికి అంటే కన్యకకు. కన్యక ఎవరు అంటే లేవికాండం 21వ అధ్యాయం ప్రకారం భ్రష్టురాలు కాదు, జారత్వము కలిగిన స్త్రీ కాదు, పురుషుని విడనాడినది కాదు. ప్రధానం ఎవరికంటే కన్యకకు. కన్యక అంటే అర్థం ఏంటంటే పురుషుని ఎరగనిది. అంటే ప్రధానం అయ్యేటంత వరకు పురుషుని ఎరగనిది అని అర్థం. పురుషుని ఎరగనిది అంటే అర్థం ఏంటి? ప్రపంచంలో ఉండే ఏ పురుషునితో కూడా ఎలాంటి శారీరక సంబంధం లేకుండా, క్రొత్త నిబంధన ప్రకారం శారీరక సంబంధం వరకే అవసరం లేదు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసినవాడు. అంటే పురుషుని ఎరగనిదంటే కనీసం మనసులో కూడా ఎవరిని ఊహించుకోకుండా, మోహపు చూపు కూడా లేకుండా, శారీరకమైనటువంటి బంధం లేకుండా, అలాంటి పవిత్రత కలిగినటువంటి కన్యకకు ప్రధానం.
అది బైబిల్ చెప్పేటువంటి సంగతి. ఇందులో ఎవరి పాత్ర అర్థమవుతుంది? ఇందులోని పిల్లల కన్నా ప్రతి తల్లి ప్రతి తండ్రి పాత్ర కనబడుతుంది. బిడ్డల్ని ఎలా కాపాడుకుంటారో తెలియదు. 30, 40, 50 సంవత్సరాల వయసు వచ్చే వరకు పెళ్లి చేయమండి, ఉద్యోగం వస్తే తప్ప పెళ్లి చేయమండి. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ ప్రధానం అయ్యేటంత వరకు కూడా ఇదిగో పురుషుని ఎరగని కన్యకగా నీ బిడ్డను కాపాడుకోవాలి. ప్రతి క్రైస్తవ తల్లి, ప్రతి క్రైస్తవ తండ్రి. అదే ప్రకారంగా ఇదిగో బిడ్డలను, కుమారులను కన్నటువంటి ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా ఎలాంటి మోహపు చూపు లేకుండా, ఎలాంటి తెంగర చేష్టలు లేకుండా పవిత్రుడుగా పెరిగేటంత వరకు, వివాహం జరిగేటంత వరకు పవిత్రంగా కాపాడుకోవాలి. తల్లిదండ్రుల పాత్ర ఉందా? గ్యారంటీగా ఉంది. ఒకప్పుడు పెళ్ళిళ్ళన్నీ కూడా లైంగిక సంబంధమైనటువంటి సంబంధాల కొరకు పెళ్ళిళ్ళు చేసుకునేవారు. అంటే వివాహం తర్వాతే స్వాభావికమైనటువంటి కోరికలు నెరవేర్చుకోవడం. కానీ ఇప్పుడు పరిస్థితులు అన్నీ డిఫరెంట్గా కనబడుతున్నాయి. కనీసం ప్రభు సంఘం అన్న దాని మీద నిలబడకపోతే ఎలాగా? కనీసం ప్రభు సంఘంలో ఉన్నటువంటి బిడ్డలైన దాని గురించి ఆలోచించకపోతే ఎలాగా? వివాహం చేసుకోవడానికి ఉద్యోగమే కావాలా? వివాహం చేసుకోవడానికి ఈడు మించిపోతే చెప్పాడైనా, ఇదిగో ఒకని కుమార్తెకు ఈడు మించిపోతే చెప్పాడా? యవ్వన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించు. ఇది కదా ముఖ్యమైన పని. లేదు నేను దేశాన్ని ఉద్ధరిస్తాను, ప్రపంచాన్ని ఉద్ధరిస్తానంటే అసలు పక్కకు పోయింది, కొసరొచ్చి ముందు నిలబడింది. కాబట్టి పెళ్లి చూపుల్లో పొరపాట్లు జరుగుతున్నాయి, జరిగే ప్రధాన కార్యక్రమాల్లో పొరపాట్లు జరుగుతున్నాయి, వివాహాల్లో పొరపాట్లు జరుగుతున్నాయి. కుల సంబంధమైన ఆచారాలు కానీ, లేకపోతే లోక సంబంధమైన ఆచారాలు కానీ, ఇతర మతపరమైనటువంటి అన్యాచారాలు కానీ చోటు చేసుకుంటున్నాయి. ఇవేమీ లేకుండా మన పరిశుద్ధులు యథార్థంగా ఆలోచించాలి. దైవికమైన నియమాలు మనం గుర్తించుకోవాలి. పరపక్షమందున్నవాడు మనల్ని గురించి చెడు మాట ఏదీ చెప్పలేరకున్నట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని శిరస వహించు. ఇదిగో నీ బిడ్డలు యవన ప్రాయంలో అడుగుపెట్టారా? యవన ప్రాయంలో అడుగుపెట్టినటువంటి యోబు కుమారులైనా తమ మనసుల్లో పాపం చేసే అవకాశం ఉంది. నీ కుమారులు నా కుమారులు చేయడానికి ఏమీ లేదు. అలాంటి పరిస్థితులకు దిగజారిపోకుండా యవన ప్రాయంలో ఉంటుండగానే మొట్టమొదటి పెళ్లి గురించి వేటాడు. నీ కుమారులకు కోడలను సంపాదించుకో, నీ కుమార్తెలకు అల్లుడిని సంపాదించుకో. పెళ్లి కొడుకు సంబంధించినటువంటి వారు తండ్రి, అలాగే స్థానిక సువార్థికులు వారి వేదికపైకి వచ్చి మరి ఈ గ్రామానికి ఈరోజు ఎందుకు రావాల్సి వచ్చిందో వారు తమ నోటి మాట గుండా వారు చెప్పాల్సిందిగా ప్రేమతో కోరుతున్నారు. తండ్రి గారు, పెళ్లి కుమారుడు యొక్క తండ్రి గారు మరి మీ ఊరు వచ్చారు, మీ ఇంటికి వచ్చారు, వాళ్ళు ఏమో చెప్పారు, మీరు ఎవరన్నారా? వాళ్ళు చెప్పిన సంగతులు మీరు విన్నారా? వాళ్ళు చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చి ఇదిగో మీ రెండవ కుమార్తెను వారి అబ్బాయికి ఇచ్చి ప్రదానం చేయడానికి వారు వచ్చారు. దానికి మీ అంగీకారం ఉందా? అంగీకారం ఉంది. ఒకసారి చెప్పండి, అందరికి తెలియజేయండి. మాకు మనస్ఫూర్తిగా అంగీకారం ఉందనే వివాహం జరుగుతుంది. ప్రధానం ఓకే. కాబట్టి వారేమో ప్రదానం చేసుకోవడానికి వారు ఇచ్చారు, ప్రధానానికి బిడ్డని ఇవ్వడానికి వీరు సిద్ధంగా ఉన్నారు. అయితే గమనించాల్సినటువంటి రెండు సంగతులు ఉన్నాయి. ఒకటి నమ్మకమును బట్టి ప్రధానం, నమ్మకమును బట్టి. రెండు ఇక మీదట నీవు నా దానివై ఉండడానికి ప్రధానం. మూడు భవిష్యత్తులో ఒకరితో ఒకరు వివాహపరమైన నిబంధన చేసుకోవడానికి ప్రధానం.
అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు గుర్తించాల్సిందే. అమ్మ కొద్దిగా ఓకే, కుమారి, ప్రస్తుతం కుమారి కదా, కుమారి కుమారి ఆలకించు, ఆలోచించి చెవియొద్దు, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఎప్పటి నుంచి? అరే భారతీయ, ఎప్పటి నుంచి? పెళ్ళప్పటి నుంచా, ఈ రోజు నుంచా? పెళ్ళప్పటి నుంచా? మరి ఈ రోజు నుంచి నీ స్వజనాన్ని నీ తండ్రి ఇంటిని మర్చిపోతే నీ కాన్సన్ట్రేషన్ దేని మీద? పవిత్రురాలైన కన్యకలుగా ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడిన తర్వాత కన్యక దృష్టి దేని మీద? ఎవరితో అయితే ప్రదానం చేయబడ్డావో ఆయన మీద నీ దృష్టి. పవిత్రురాలైన కన్యకలుగా సంఘం ప్రభుతో ప్రదానం చేయబడిన తర్వాత ఇప్పుడు సంఘం దృష్టి అంతా దేని మీద ఉండాలా? ప్రభువు మీద. కాబట్టి మర్చిపోవద్దు, ఒకసారి ప్రదానం చేయబడిన తర్వాత నీ దృష్టి, నీ ఆలోచన, నీ తలంపులు, నీ ఉద్దేశం అది పాపంగా ఎంచబడదు. ప్రధానానికి ముందు వరకు కనీసం ఊహల్లో కానీ, తలంపుల్లో కానీ, ఆలోచనలో కానీ పరపురుషుడు రాకూడదు, పరస్త్రీ రాకూడదు. ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు ప్రధానమైంది, కానీ శారీరకంగా ఇంకా ఏకం కారు. అది వివాహం ద్వారా జతపరచబడుతుంది. అయితే ప్రధానంలో ఇది ఆడబిడ్డ గుర్తించుకోవాల్సింది ఏంటంటే నీ స్వజనాన్ని నీ తండ్రి ఇంటిని మరువుము. ఎవరితో అయితే నువ్వు ప్రదానం చేసుకోబోతున్నావో ఇదిగో ఆయన నీ రాజు, నీ సౌందర్యమును కోరినవాడు. నీ సౌందర్యము కోరినటువంటి నీ రాజు మేదరమెట్ల నుండి ప్రయాణం చేసి ఇదిగో బంధుగణంతో, బంధువర్గంతో, స్థానిక సంఘంతో నీ మధ్యకి వచ్చారు. కాబట్టి ఇక మీదట నీ దృష్టి ఆయన మీద ఉండాలి అనేది వాస్తవం. కాబట్టి ఈ సమయంలో ఇదిగో మీరు ప్రదానం చేసుకోవడానికి, బిడ్డను మీరు సొత్తు చేసుకోవడానికి మీరు తీసుకొచ్చినటువంటి ఏమైనా ఆభరణాలు ఉంటే తీసుకురావాల్సిందిగా నేను ప్రేమతో కోరుతున్నాను. నాన్న నువ్వు ఎలా వచ్చేసాను? ఎలా వచ్చా? నా దగ్గర పెట్టేసాడు, బట్టలు పెట్టేసాడు. అమ్మా నువ్వు ఎలా వచ్చేసారో తల్లి ఎలా వచ్చి నాన్న నమ్మకాన్ని బట్టి మీరు చేసుకున్నటువంటి ప్రధానాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకున్నాం. మీరు తీసుకొచ్చినటువంటి ఆభరణాలను బట్టి ప్రేమతో మీరు ఇంత దూరం వచ్చినటువంటి విధానాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడైన దయగల మా తండ్రి, ప్రేమ కలిగిన మా నాయన, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి నేటి వరకు సజీవులుగా ఉంచినందుకు నీ కృతజ్ఞత. నమ్మకంను బట్టి చేసుకునేటువంటి ప్రధానం తండ్రి నిత్యము నీవు నాకు ఉన్నట్లుగా ఈ భూమి మీద ఈ దేహాలు రాలిపోయేటంత వరకు ఒకరికి ఒకరు బ్రతికి ఒకరిని ఒకరు సంతోషపెడుతూ దైవికమైనటువంటి నియమాలు చొప్పున నైనా యవనస్తులు వివాహం చేసుకొని పిల్లలను కానీ గృహ పరిపాలన జరిగించు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా బ్రతికే కృపను వారికి ప్రసాదించు. నైనా దూర ప్రాంతం నుంచి బంధువులు, ప్రాముఖ్యంగా అక్కడ ఉన్న స్థానిక సంఘంతో స్వార్థికులు వెంట పెట్టుకుని, తల్లిదండ్రులు వెంట పెట్టుకుని వారు వచ్చిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞత. యవనస్తులైనటువంటి వరుణ్ణి బట్టి, అలాగే వారిని ప్రేమతో స్వీకరించి చక్కటి ఆతిథ్యాన్ని ఏర్పాటు చేసి బంధువులందరినీ ఆహ్వానించినటువంటి సహోదరుడు వెంకట్రావు గారిని బట్టి ఆయన నీకే కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తాం. వారిరువురు ఒకరితో ఒకరు నిబంధన చేసుకోవడానికి మునుపు ఈ ప్రధాన కార్యక్రమంలో తండ్రి
నాయన ఒకరి కొరకు ఒకరు బ్రతకడానికి, ఒకరి కొరకు ఒకరు ఆలోచించడానికి, తమ పవిత్రమైనటువంటి కోరికలను నెరవేర్చుకోవడానికి అవసరమైనటువంటి వివాహం కొరకు చక్కగా వారు సిద్ధపడడానికి మీరు కృపను గ్రహించి సహాయం చేయాలి. ఎలాంటి ఆటంకాలు లేకుండా కృప చూపించడం. ఈ ప్రార్థనని ప్రియకుమారుడైన క్రీస్తు నామంలో మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి. ఆమేన్. నన్న ఉంగరత్తి సరే తెల్లరా దగ్గర పెట్టుకోడు కదా ఉంగరం తీసి ఉంగరం పట్టుకొని పాపం పెట్టు. ఆయన ప్రదానం చేసుకోవడానికి సూచనగా తీసుకొచ్చినటువంటి వస్తు సామాగ్రిని బట్టి, అలాగే బంగారపు ఆభరణాన్ని బట్టి మరి దేవునికి అలాగే వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో వరుడు ప్రదానం చేసుకోవడానికి సూచనగా మరి వధువుకి బంగారపు ఉంగరాన్ని బహుకరించాల్సిందిగా ప్రేమ ప్రదానం చేస్తాను. ఏదైనా చేపట్టు ఏదైనా పర్లేదు చేయి. ఒకసారి అందరూ గట్టిగా చెప్పండి కొట్టండి అందరూ. అలా దగ్గరికి పెట్టాలి, దగ్గర పెట్టి అలా చూడండి, అలా చూడండి సార్. ఓకే ఓకే. తర్వాత నీదేమన్నా జారిపోతున్నట్టుంది, తర్వాత మార్చుకోవాలి. తదుపరి ప్రధానానికి పెండు కుమార్తె సిద్ధపడి ప్రేమతో తిరిగి తన బంగారపు ఉంగరాన్ని సిద్ధపరిచారు. అందును బట్టి వారికి అలాగే తండ్రి దేవునికి కృతజ్ఞతలు ఈ సమయంలో బహుకరించాల్సిందిగా ప్రేమతో పెండు కుమార్తెను కోరుతున్నారు. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టాలి. ఒకసారి అందరూ గట్టి చప్పట్లు కొట్టండి. వెళ్ళి దాని తీసి అలా ఓకే అలా అలా స్మైల్ అన్న అడ్డంగా తీయబడ్డ ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే. దయచేసి గమనించండి. ఇప్పుడు వరకు సహకరించిన ప్రతి వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అందరూ పైకి లేచి నిలబడితే ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకుందాం. తదుపరి వచ్చినటువంటి వారందరికీ భోజన పదార్థాలు సిద్ధపరచబడ్డాయి. నన్ను కొద్దిగా లేవండి, ఇలా వచ్చేసి మధ్యలోకి వచ్చేసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దయగల మా తండ్రి, ప్రేమ కలిగిన మా నాయన తండ్రి, మాలో ప్రతి వారిని మీరు సృజించి మానవ అవసరము కొరకు తండ్రి మా కొరకు మీరు సిద్ధం చేసిన నీ ఆశీర్వాదాన్ని బట్టి నీ కృతజ్ఞతలు నాయన. మీరు మమ్మల్ని ఆశీర్వదించారు. నరుడు ఒంటరిగా ఉన్నప్పుడే ఆశీర్వదించారు. తొలి మానవుడు భూమి మీద సృజించబడినప్పుడే ఆశీర్వదించారు. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోవడం. అవును తండ్రి, దా పరంపరలో భాగంగానే వివాహాన్ని మీరు ఏర్పాటు చేశారు. సాటి అయిన సహాయముగా నీ చేత నిర్మించబడినటువంటి స్త్రీని పురుషుని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు నచ్చింది నచ్చలేదు అనేటువంటి పరిస్థితి లేదు నాయన. ఆదాము దగ్గరికి తీసుకొచ్చింది ఒకే ఒక్క స్త్రీని. వెంటనే ఆదాము, నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసము, నువ్వు నరుని నుండి తీయబడితే ఇక మీదటి నీ పేరు నారి. అవును తండ్రి, వివాహ వ్యవస్థను మీరు చాలా సులభతరంగా మీరు ఏర్పాటు చేశారు. అయితే తండ్రి, అవగాహన రాహిత్యం వల్ల నైనా లౌకిక విధానం వల్ల లోకపరమైనటువంటి ఆచారాల వల్ల తండ్రి దీన్ని చాలా క్లిష్టతరంగా నేటి పరిస్థితుల్లో భావిస్తూ ఉన్నారు.
నాయనా నిశ్చితమైతే సంఘము పరిశుద్ధులు విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగే కృపను దయచేయండి. వివాహం అనేది ఏదో అది చేయలేని కార్యక్రమం అన్నట్లుగా, క్లిష్టతరమైన కార్యక్రమం అన్నట్లుగా భావించకుండా నాయనా నువ్వెంత సాధారణ స్థితిలో దాన్ని ఎంత ఘనంగా అయితే నువ్వు ఎంచువో అలా మేము కూడా ఎంచగలిగే కృపను మాకు ప్రసాదించాలి. ప్రాముఖ్యంగా నమ్మకమును బట్టి తండ్రి ప్రదానం చేసుకోవడానికి, దయాదాక్షిణ్యముల వలన ప్రదానం చేసుకోవడానికి ఆనాడు ఇశ్రాయేలీయులతో మీరు చేసుకున్నటువంటి నిబంధనాపరమైనటువంటి జనాంగాన్ని బట్టి నీ కృతజ్ఞతలు. నాయనా నేడు పవిత్రురాలైన కన్యకులుగా ఒక్కడే పురుషుని కనుక క్రీస్తుకు సమర్పింపవలనని నాయనా మీరు చేసుకున్నటువంటి నిబంధనాపరమైనటువంటి జనాంగం సంఘాన్ని బట్టి నీ కృతజ్ఞత. నాయన ఈ దినము దూర ప్రాంతం నుంచి మా మధ్యకి చేసినటువంటి వరుడు శ్రీనివాసుని బట్టి, వారి తల్లిదండ్రులను బట్టి, వారి స్థానిక సంఘాన్ని బట్టి, అదే ప్రకారంగా తండ్రి మరి వధువు భారతిని బట్టి, వారి తల్లిదండ్రులను బట్టి, నాయన పప్పుల పాలెంలో ఉన్నటువంటి వారి స్థానిక సంఘాన్ని బట్టి కూడా నీకే కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ వారిరువురు అంగీకారమై ఆయన ఈ ప్రధాన కార్యక్రమంలో పాల్గొన్నందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ నిశ్చితమైతే వారు చక్కగా సిద్ధపడి, మానసికంగా శారీరకంగా వారు సిద్ధపడి ఒకరితో ఒకరు నిబంధన చేసుకోవడానికి, అనగా వివాహ దినం వరకు నీ కృప నీ ప్రేమ వారికి తోడుగా ఉంచుకొని మనం చేస్తూ ఉన్నాం. వారి రాకపోకల్లో, వారి ప్రయాణాల్లో, వివాహపరమైనటువంటి నాయన మరి కార్యక్రమాల్లో మీరే తోడుగా ఉండి, జరిగేటువంటి ఏర్పాట్లన్నింటిలో కూడా మీరు సహాయకుడిగా ఉండి వారు చక్కగా తమ జీవితాన్ని దిద్దుబాటు చేసుకోగలిగే భాగ్యాన్ని వారికి ప్రసాదించారు. నాయన ఈ విలువైనటువంటి కార్యక్రమానికి అతిథులుగా ఇచ్చేసిన ప్రతి వారిని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఆయన ఈ ప్రార్థన మనవులు మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినయంతో వేడుకొంచున్నాను మా తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ఓకే అన్న, ఈసారి మీరు ఇద్దరు కూర్చోండి అలాగే. ఇది నీది కదా, కాసేపు కూర్చోండి అలా. అందరికీ భోజనం ఉంది కదా. దయచేసి గమనించండి, వచ్చినటువంటి వారందరి కొరకు భోజన పదార్థాలు సిద్ధపరిచారు. ఈ ప్రధానాన్ని ఉద్దేశించి వారు సిద్ధం చేసినటువంటి విందుని ప్రతి వారు స్వీకరించాల్సిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నారు. పెండు కుమార్తె తండ్రి గారు వెంకట్రావు గారు ప్రతి వారు భోజనం చేసి క్షేమంగా ఆ బిడ్డల కొరకు, వారి వివాహపరమైనటువంటి నిబంధనల కొరకు అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. మీరు వెళ్ళిపోవచ్చు, కిందకి వెళ్ళిపోవచ్చు. కొద్దిగా మధ్యాహ్న కాల సమయం, మధ్యాహ్నం అయినట్టే కదండి, 12 దాటిలో మధ్యాహ్న కాల సమయంలో వివాహంలో దత్తపరచబడకు వచ్చినటువంటి తోటివారులు దేవుడి మహాకృపను బట్టి సోదరులు శ్రీనివాస్ గారు, అలాగే పాప శాంతి భారతి, వారి ఇరువురిని దేవుడు ఒక ఉన్నతమైనటువంటి రిలేషన్షిప్ దేవుడు వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నాడు. సోదరులు చాలామంది, మన సోదరులు కొంతమంది మంచి విషయాలు వారి ఇరువురికి యాక్సిడెంట్లు తెలియజేశారు. వాస్తవమే, ప్రధానము చేయబడడం అనేది బైబిల్ టాపిక్, అంటే దేవుడు తెలియజేసినటువంటి మాట. మనం ఏదో కొత్తగా ప్రధానం అనేది కల్పించినటువంటి మాట కాదని దేవుడే సోదరులు తెలియజేసే ఇశ్రాయేలు విషయంలో ప్రదానం చేసుకుంటాను అని చెప్పాడు. పౌలు గారు అన్నాడు,
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో 2వ వచనంలో క్రీస్తుకు మిమ్మల్ని ప్రదానము చేసి తిని అంటే ఇంపార్టెంట్, ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఏంటి అంటే యేసుక్రీస్తు వారికేమో సంఘము ప్రాధాన్యము, సంఘానికి యేసుక్రీస్తు వారు ప్రాధాన్యత. అంటే చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఎంగేజ్మెంట్ లేదా ప్రదానం చేయబడుతున్నటువంటి సోదరులు శ్రీను గారికి అలాగే శాంతి భారతి గారికి ఒకరికొకరికి ఏంటండి ఇంపార్టెంట్. శ్రీనుకేమో శాంతి భారతే ఇంపార్టెంట్, శాంతి భారతికి శ్రీను ఇంపార్టెంట్. సోదరులు మణికుమార్ గారు అలాగే అమ్మాయి వాళ్ళ నాన్నగారు బావగారు మా మధ్యలోకి వచ్చారు. బ్రదర్ మ్యారేజ్ విషయంలో చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి ప్రస్తుత దినాల్లో. మనం లేఖనానుసారంగా మ్యారేజ్ చేసుకోవాలి కాబట్టి ఇదిగో ఇది బ్రదర్ అని చెప్పేసి తెలియజేశారు. అంటే వాస్తవానికి ఇప్పటివరకు కూడా అలా ఆలోచన చేయలేదు నేను. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మని అడిగాను నేను, మా అసలు నిజంగా పెళ్ళి ఎలా జరిగింది, అసలు పెళ్ళి అనేది అసలు ఎలా జరిగింది మాట చెప్పంటే, అదేంట్రా నీకు తెలియదని నన్ను అడుగుతున్నావు. కాదు నాన్న మీరు ఎప్పటి నుంచో పెళ్ళిళ్ళు చేస్తూ ఉన్నారు కదా, మరి ఎట్లా అసలు ఏం జరిగింది ఏంటంటే ఆదికాండం చదువుకోరా అంటే ఆదికాండం చదువుకోరా అంటే ఏముంది అందులో 2వ అధ్యాయం మనం చదివినప్పుడు స్త్రీని నిర్మించి తీసుకెళ్ళిపోయి ఆయన దగ్గర పెట్టేశాడు అంతే. ఇప్పుడు వెంటనే ఆదాం అన్నాడు, ఏమన్నాడు, ఇది నా మాంసము నా ఎముకల్లో ఎముక, నాలో నుంచి తీయబడింది కాబట్టి ఇది నారి అయిపోయింది అక్కడ మ్యారేజ్. అంటే చాలా సింపుల్గా ఇక్కడ ఇంకేం కనిపించదు కానీ నిబంధన కనిపిస్తుంది. తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి పత్రిక 14వ వచనంలో పౌలు గారు తిమోతితోటి ఒక మాట తెలియజేస్తాడని. ఇక్కడ ఏమంటాడంటే, ఎవరైనా హెల్ప్ చేస్తారని 14వ వచనం 5వ అధ్యాయం, యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండవలనని కోరుచున్నాను. ముఖ్యంగా చాలామంది ఎంగేజ్మెంట్ చేసుకున్నా కూడా మ్యారేజెస్ లేకపోతే అది ఫెయిల్ అయిన సందర్భాలు చాలా ఉండేయండి మనకు తెలిసి. ఎంగేజ్మెంట్ అయినా కూడా కొంతమంది పెళ్లి చేసుకోబోయే ముందు కూడా ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి, కొంతమంది మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు అని మనం ఆలోచిస్తే ఇక్కడ లాస్ట్లో ఒక వర్డ్ అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఏమన్నాడంటే, యవ్వన స్త్రీలు యవ్వన పురుషులు వివాహం చేసుకోవాలి, చేసుకున్న తర్వాత నిందించడానికి విరోధికి అవకాశము ఇవ్వకూడదు. చాలా ఇంపార్టెంట్ అండి. భార్య భర్తలు కాబోతున్నటువంటి మీరిద్దరు కూడా చాలా మంచి మంచి హెచ్చరికలు సోదరులు తెలియజేశారు. మరి ఇప్పుడు చాలా సమయం అయింది, నేను కూడా ముగించేస్తాను. మీరిద్దరి వివాహ జీవితం, దాంపత్య జీవితం, వైవాహిక బంధం సంతోషంగా ఆనందంగా హ్యాపీగా కొనసాగాలి అని అంటే నిందించడానికి విరోధికి అవకాశము ఇవ్వకూడదు. ఎలా నిందించడానికి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది భార్య భర్తలైన వాళ్ళు? కమ్యూనికేషన్ గ్యాప్. ఈరోజు చాలా సందర్భాల్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుందండి లేదా? ఉంటుందండి కదా, ఉంటుందండి. కమ్యూనికేషన్ గ్యాప్ అనేది రాకూడదండి. దాని విషయంలో పౌలు గారు చెప్పాడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో మనం చదివినప్పుడు, ఒకరినొకరు ఎడబాయకూడదు. ఒకవేళ ఎడబాసిన ఎడల ఇద్దరి సమ్మతి చొప్పుననే ఎడబాయాలి.
ఇంకొక సందర్భంలో ఏమన్నారంటే ప్రార్థన చేసుకోవడానికి ప్రేయర్ తీసుకొచ్చారు. ప్రార్థన అంటే ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా సమస్య వచ్చింది, మనస్పర్ధలు వచ్చినాయి, ఒడిదుడుకులు వస్తాయి కంపల్సరీ. వెంటనే ఏం చేయాలండి మనం? అబ్బాయి పోయి వాళ్ళ అమ్మ నాన్నలతో చెప్పేయాలి, అమ్మాయి పోయి వాళ్ళ అమ్మ నాన్నలతో చెప్పేయాలి, అంతేనా? ఏం చేయాలండి? వెంటనే మోకరించి ప్రార్థన చేసుకోవాలండి. ఫస్ట్ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. మిమ్మల్ని చాలా ప్రశాంతంగా, ఆనందంగా, సంతోషంగా ఉంచడానికి గొప్ప ఆయుధం. సాతానికి మీరు దొరకకుండా చేయగలుగుతుంది ప్రార్థన చేసుకుంటే. అలాగే వాక్యం చదవడం. మన సోదరులు తెలియజేశారు, పేతురు రాసిన మొదటి పత్రిక 3:7 జీవమును కృపావరంలో ఏమై ఉన్నారు? భార్య భర్తలు ఎలా జీవిస్తారండి? ఒక మనిషి బ్రతకాలంటే ఎలా జీవిస్తారని యేసుప్రభువు వారు తెలియజేశారు. రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవిస్తారు. ఏంటి అండి ఆ మాటలు? యేసుప్రభువు వారి మాటల గురించి యోహోను తెలియజేశాడు, అద్భుతంగా తెలియజేశాడు. యేసుప్రభువు వారి మాటల గురించి నిత్యజీవపు మాటలు, నియమాలు, విధులు, చాలా ఉన్నతమైనటువంటి వాల్యూస్ అవి. మనం ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా నిలబడాలి, ఎలా కూర్చోవాలో కూడా ఉంటాయండి. అందులో ఉంటాయండి, ప్రతి ఒక్కటి ఉంటుందండి. వాటిని ఒక మనిషిని జీవింప చేస్తాయి అని చెప్పాడు యేసుప్రభువు వారు. దేవుని నోట నుండి వచ్చే మాటలు మానవుని జీవింప చేస్తాయి. ఆ నియమాలే వారిద్దరు కలిసి అనుసరించవలసినటువంటి అవసరం ఉంది అని పేతురు తెలియజేశారు. జీవమను కృపావరంలో వాళ్ళిద్దరూ కూడా వివాహం విషయంలో దేవుని సంకల్పం సోదరులు తెలియజేశారు. మీరిద్దరూ జతపరచబడడంలో దేవుని యొక్క ఉద్దేశం ఉంది. వివాహం అనే విషయంలో ఘనమైనది. ఎందుకు ఘనమైంది? జగత్పునాది వేయబడకు మునిపే దేవుడు ఆలోచన చేశాడు వివాహం విషయంలో, అందుకే అది ఘనమైంది. వివాహం ద్వారా ఇద్దరు జతపరచబడినప్పుడు వారి పిల్లలు కానీ దేవుని కొరకు వాళ్ళని పెంచుతున్నాడు, అది అందుకు ఘనమైనది. అనేక మంది కుమారుల్ని వారు ఏర్పాటు చేసి దేవుని మహిమలో వారిని సిద్ధం చేస్తున్నారు, పెంచుతున్నారు. వాళ్ళని పరిశుద్ధులుగా వారిద్దరు కలిసి బిడ్డల్ని నా దేవుని కోసం ఈ బిడ్డలు పెంచాలి అనే ఆలోచనతో వాళ్ళని పెంచుతున్నారు, అందుకు అది ఘనమైంది. అందుకే ప్రథమ స్థితిలో చేరినటువంటి పెండ్లి కుమారుడు, కన్యక, పురుషుని ఎరగనటువంటి కన్యక, వారిద్దరి వివాహము పరిశుద్ధమైనది, ఘనమైనది అని బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది. కాబట్టి సహోదరులు ఇరువురు కూడా సాతానికి నిందించడానికి విరోధి అంటే సాతాను. ఏదో ఒక విధంగా ఎవరో ఒకళ్ళ ద్వారాగా ఈరోజు భార్య భర్తల మధ్య సమస్యలను క్రియేట్ చేస్తూ ఉంటున్నాడు సాతాను. దయచేసి ఇద్దరు కూడా ఆలోచన చేసుకోవాలి. మీ బలహీనతలు మీరు అధిగమించడానికి దేవుడు మీకు గొప్ప ఆయుధాన్ని ఇచ్చాడు, ప్రార్థన. దేవుని వాక్యం, దేవుని గుణాలను మీరు ఇద్దరు కలిసి వాటిని ఆనందంగా, ఎంజాయ్గా చెప్పాడు కదా. దేవుని వాక్యం ధ్యానించేటప్పుడు ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రం దాన్ని ధ్యానించేవాడు. ఎలాగ వస్తుంది ఆనందం? అర్థమైతే వస్తుంది ఆనందం, అర్థం కాకపోతే రాదు. సోదరులు వివాహం ఇలా జరగాలని చెప్పినప్పుడు అది మా అమ్మ నేను డిస్కస్ చేసుకున్నాం, అసలు ఏంటి మా ఇది ఎలా అని అన్నప్పుడు వాస్తవానికి ఇక్కడ ఉన్న ఆచారాలు ఏమి కూడా అక్కడ కనపడలేదు. ఇందాక మనం ప్రదానం చేయడం గురించి సోదరులు చదివారు 24వ అధ్యాయంలో 48వ వచనంలో. తీసుకును అనే పదం కనపడుతుంది, ఇచ్చను అనే పదాలు కనపడతాయి, పుచ్చుకోవడం అనే పదాలు కనిపిస్తాయి. అంటే చాలా సింపుల్గా తెలియజేశాడు. దేన్ని బట్టి అంటే వాళ్ళ స్పిరిచువల్ స్టేటస్ని బట్టి, ఆత్మీయ ఎదుగుదల, ఆత్మీయంగా ఆలోచన చేశారు కాబట్టి అంత ఈజీగా థింక్ చేశారు వాళ్ళు. ఈరోజు మనం ఆత్మీయంగా అలా ఆలోచన చేయగలిగితే ఖచ్చితంగా మరి మన మధ్యలో ఉన్నటువంటి పిల్లల్ని మనం చక్కగా ప్రోత్సహిస్తాం. వారిరువురు కూడా దేవుని పిల్లలుగా లోక సంబంధంగా ఏ విషయంకి వాళ్ళు ఏం చేయకూడదు, అవకాశము ఇవ్వకూడదు. ఉంటాయి చిన్న చిన్న బలహీనతలు, కోపాలని, లేకపోతే చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి.
అయితే ఆ చిన్న చిన్న బలహీనతలు ఏం కాకూడదు, మనకి సమస్యలు తెచ్చిపెట్టేటువంటివిగా ఉండకూడదు. ఎలా ఉండాలి? ఇంకా ప్రేమ, ఇంకా ఎక్కువ ప్రేమ కలగాలి, ఇంకా ఎక్కువ సంతోషం కలగాలి, ఇంకా ఎక్కువ ఆనందం కలిగే విధంగా మీరు ప్రిపరేషన్ అవ్వాలి. అంటే వివాహానికి మీరు సిద్ధపడుతున్నారు. ఈరోజు ఏమరు అండి? ఈరోజు శుక్రవారం. నిన్న లేదు, మొన్నటి దినాన నేను వీళ్ళిద్దరి కోసం ఫాస్టింగ్ ప్రేయర్ చేశాను. మధ్యాహ్నం బాగా మధ్యాహ్నం వచ్చేసరికి కలుగురికి పడిపోయాను. పడుకొని ఇక అలాగ చర్చ్ బిల్డింగ్లో ఉండిపోయాను. ఇక బాగా ఇక ఇదైపోతావు, నాకు అర్థమైపోతుంది షేక్స్ వచ్చేస్తున్నాయని. ఇక అర్థమైపోయి ఇక చిన్నగా ఇంట్లోకి వెళ్ళిపోయి అన్నం తీసుకొచ్చేయమ్మా అని చెప్పాను. ఇక లాభం లేదు, తీసుకొచ్చేసాయని చెప్పాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే వారి ఇరువురి కొరకు ఇంకా మా చర్చిలో కొంతమంది యవనస్తులు ఉన్నారు, మ్యారేజ్కి సిద్ధపడుతున్నారు. వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం అనేది జరిగింది. అంటే మీరందరూ వివాహం చేసుకోబోయేటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా సాతానికి అవకాశం ఇవ్వకుండా ప్రార్థనలో, వాక్యంలో ప్రతి దినము, ప్రతి సమయము మీరు గడపడానికి ప్రయత్నం చేస్తే మీ వివాహ జీవితం చాలా సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా కొనసాగుతుందని తెలియచేస్తూ, మరి ఈ సమయాన్ని వాస్తవానికి చాలా హ్యాపీ. ఎందుకంటే అసలు ఇలాంటి వాతావరణాన్ని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం వచ్చినప్పుడే అనుకున్నాం ఇది కోనసీమ అంటే ఎలా ఉంటుంది అనుకున్నాం, కానీ ఆ రాజమండ్రి నుంచి వస్తూ ఉంటే రోడ్డు మొత్తం కూడా అన్ని చెట్లు చల్లగా ఉందన్నమాట. ఆ సోదరులతో చెప్తా ఉన్నాను, వెళ్తా ఉంటే అంత చల్లగానే ఉంది బ్రదర్ అంటే, ఎండ వచ్చినా కానీ ఈ చెట్ల కింద చల్లగానే ఉంటుంది బ్రదర్ అని చెప్తాను ప్రసాదరావు గారు. మంచి వాతావరణాన్ని దేవుడిచ్చాడు. మరి ఇక్కడ సోదరులు శ్రీనికి మరి అమ్మాయి దొరకడం చాలా సంతోషం. క్రీస్తు సంఘంలో ముఖ్యంగా అంటే ఒక 2 మాటలు శ్రీను విషయంలో నేను చెప్పాలని అనుకుంటున్నాను. అవి చెప్పి నేను ముగించేస్తాను. శ్రీను అన్ని కుటుంబంలో ఉన్నప్పటికీ తన ఫ్రెండ్స్ మా దగ్గర సండే స్కూల్ పిల్లలు, వాళ్ళతో పాటు తను చదువుకుంటూ వాళ్ళతో పాటు చర్చికి వచ్చేవాడు. అయితే ఇప్పుడు వాళ్ళకంటే ఎక్కువగా దేవుని పరిచర్యలో ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, ఏదన్నా మీటింగ్ జరిగినా కూడా నాతో పాటు ఉండి చక్కగా దేవుని పరిచర్యలో నాకు సహకరిస్తూ, అలాగే ఏదైనా మీటింగ్స్కి వెళ్ళాలంటే కూడా వెంటనే తనకే నేను ఫోన్ చేస్తాను. వెంటనే వచ్చేస్తాడు. ఇది ఎస్ నో అనేది ఉండదు, వెంటనే వచ్చేస్తాడు. అలాంటి చక్కటి ఆత్మీయతలో, భక్తిలో తను బ్రతుకున్నాడు, ఎదుగుతున్నాడు. అలాగే ఇంకా ఈ వివాహం ద్వారాగా ఇంకా ఇద్దరు కలిసి మంచి పరిచర్యలో కొనసాగుతారని ఆశిస్తూ, ఈ సమయాన్ని ఇచ్చినటువంటి స్థానిక సంఘానికి, సువార్థికులకి, ఈ వివాహం విషయంలో సహకరించిన మణికుమారి గారికి, అధ్యక్షుడు ప్రసాదరావు గారికి వందనాలు తెలియజేసుకుంటూ ఈ మాటలు తీసుకున్నాను. మహోన్నత దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ, అలాగే ఈ యొక్క ప్రధాన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నటువంటి ఇరు కుటుంబాలకి, అలాగే చేరువచ్చిన దైవజనులకు, రక్త సంబంధికులకు, అలాగే నాకంటే ముందుగా మాట్లాడినటువంటి దైవజనులందరూ కూడా క్రీస్తు ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నారండి. ఈ యొక్క ప్రధాన కార్యక్రమం వచ్చినట్టు కొన్ని విషయాలను సమయం తక్కువ ఉన్నది కనుక నేను క్లుప్తంగా కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను. దయతో అందరూ కూడా శ్రద్ధగా ఉన్నారని తెలియజేస్తూ, ప్రాముఖ్యంగా ప్రధానం చేయబడుతున్న ఇరువురు కూడా శ్రద్ధగా ఉన్నారని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ, పరలోకమున దేవుడు తాను జగత్తు పునాది వేయబడక మునిపే ఒక సంకల్పం చేస్తున్నారని సహోదరు మాటగా మాట్లాడడం జరిగింది. సహోదరులు, అలాగే దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే సంకల్పించినప్పుడు సమస్త కార్యాలు ముందుగానే తాను సిద్ధపడినట్లుగా ఆయన ఏం ఏర్పాటు చేస్తున్నాడంటే, పరలోకమున దేవుడు మానవ జాతి కొరకు భూమి మీద ఒక సంఘాన్ని ఏర్పాటు చేసినప్పుడు, ఈ యొక్క ప్రభు యొక్క సంఘంలో దేవుడు కోరుకున్నది ఏమిటంటే, దైవికమైనటువంటి కార్యక్రమాలు, సాంఘిక ఆచారాలు అనేవి క్రీస్తు సంఘంలో దేవుడు కోరుకున్న రూపంలో జరగాలని దేవుడు తన జగత్తు పునాది వేయబడక ముందుగానే సిద్ధపరిచి ఉంచాడు. అందులో దైవాంగీకారం పొందినటువంటి సాంఘిక ఆచారాలు క్రీస్తు సంఘంలో జరగబడాలి. అది ఉద్దేశించే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు నిబంధన చేసుకోబోతున్న దినాల్లో దేవుడు దైవాంగీకమైన సాంఘిక ఆచారాలు గ్రంథంలో 3 కనబడుతుంటాయి. మొట్టమొదటిగా ఒకటి ప్రధాన కార్యక్రమము, అలాగే గృహప్రవేశము, మరియు
వివాహం, ఈ మూడు కూడా దైవాంగీకరణ పొందేటువంటి కార్యక్రమాలు. ఇలాంటి యొక్క కార్యక్రమాల్లో క్రీస్తు సంఘంలో జరగాలని దేవుడు సంకల్పించుండగా ఆ ఉద్దేశాన్ని గుర్తించి ఇరువురు కూడా ఈ యొక్క కార్యక్రమంలోనికి ముందు కొనసాగుతున్నాన్ని బట్టి ఇరువురు కూడా క్రీస్తు ప్రభువును తెలియజేస్తూ ఈ యొక్క వివాహ వ్యవస్థలో ఎల్లబోయక ముందుగా దేవుడి యొక్క ప్రధాన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వచనాలు వచ్చేసి ద్వితోపదేశకాండం 20 వచనము గృహప్రవేశం గురించిన సందేశం, అలాగే 20 హోషేయ గ్రంథం 2 20 వచనము, అలాగే 2 కొరింథీ రాసిన పత్రిక 11 వచనము, అలాగే ప్రకటన గ్రంథం 21 వచనం ప్రకారంగా ఈ యొక్క ప్రధాన కార్యక్రమం అనేది దేవుడు ఏర్పాటు చేసిన లేఖన భాగనాలు. అలాగే వివాహం కూర్చుంటే లేఖన భాగం అందరికీ కంఠస్థ వాక్యమే. ఎబ్రీ పత్రిక 13:4 ప్రకారంగా ఈ మూడు కార్యక్రమాలకి దైవాంగీకారం అనేది ఉన్నది. కాబట్టి దైవాంగీకారం పొందే కార్యక్రమంలో ఒకటి ప్రధాన కార్యక్రమం కనుక ఈ యొక్క ప్రధాన కార్యక్రమం అనేది దేవుడు ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకు నిబంధన చేసుకునేటప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానం అనగా అర్థం ఏమిటంటే వాస్తవానికి గ్రీక్ వర్డ్, హెబ్రీ వర్డ్లో మనం చూసుకున్నప్పుడు తెలియజేసిన సమాచారం ఏమిటంటే వివాహం కాకమునుపు ఇరువురు కూడా ఎవరైతే వధువరులు శాంతి మరియు శ్రీనివాసరావు గారు ఇరువురు కూడా సిద్ధపరచుకోవాలి. వివాహ ప్రధానం అనగా అర్థం ఏమిటంటే తన్ను తాను సిద్ధపరచుకునుట. అంటే ఇరువురు కూడా సహోదరులు శ్రీనివాసరావు గారు మరియు శాంతి గారు కూడా వివాహం కాకమునుపు వివాహంలో ఇరువురు ఏం చేయబడతారంటే ఏకమవుతారు. ఎందుకంటే మత్తయి 1:18 అంటారు, ఆనాడు యోసేపు గారు తన భార్యను గౌరవించి వాస్తవానికి యొక్క గర్భం తన వల్ల కాదు అని ఉద్దేశించి అప్పుడు మాట ఉద్దేశించడం జరిగింది. దేవుడు ప్రధానంలో భార్య భర్తలుగా వీరిని గుర్తించడం అనేది జరుగుతుంది. అక్కడ అంటాడు వారు ఏకం కాకమునుపు. అంటే వివాహంలో ఏం జరుగుతుందంటే ఇరువురు ఏకం చేయబడతారు. అందుకే ఆదికాండంలో దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కదని యవ్వనం చేసినప్పుడు వారి ఇరువురు కూడా ఏక శరీరం అని చెప్పడం జరిగింది. అంటే వివాహంలో ఏం చేయబడతారంటే ఇరువురు ఏకం చేయబడతారు. అయితే వివాహానికి ముందుగా వారి ఇరువురు కూడా ఏం జరగాలంటే సిద్ధపడి కలిగి ఉండాలి. ఎందుకంటే 2 కొరింథీ రాసిన పత్రిక 11:2లో కానీ అలాగే ప్రకటన గ్రంథం 21:2 చూసినప్పుడు సంఘము క్రీస్తు కొరకు ఎలాగైతే సిద్ధపడుతుందో అలాగే సంఘము ఎలాగైతే క్రీస్తు లోబడుతుందో అలాగే స్త్రీ పురుషులు కూడా వివాహం కాకమునుపు ఇరువురు కూడా సిద్ధపడవలసినటువంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటిగా గుర్తించవలసింది ఏంటంటే ప్రధానం అనగా తన్ను తాను సిద్ధపరచుకునుట. ఎవరు సిద్ధపరచుకోవాలంటే ఎవరైతే వివాహానికి సిద్ధపడుతున్నారో ఇరువురు కూడా ఏం జరగాలంటే సిద్ధపడి కలిగి ఉండాలి. ఎందుకంటే అక్కడ ప్రకటన గ్రంథం మనం చదువుకున్న వధువు ఎలాగైతే క్రీస్తు కొరకు సిద్ధపడినట్లుగా అలాగే స్త్రీ పురుషుని కొరకు పురుషుడు స్త్రీ కొరకు సిద్ధపడి కలిగి ఉండాలి. ఏ విషయంలో మనం సిద్ధపడి కలిగి ఉండాలన్నట్లయితే దేవుడు ఆనాడు ప్రదానం చేసుకున్నప్పుడు ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజలు విడిపించి తీసుకొచ్చినప్పుడు వారిని ఒక ఉద్దేశాన్ని తెలియజేస్తూ మీరు నీతో నిబంధన చేసుకుంటున్నాను, నిబంధన చేయబడక మునుపు ఇరువురు కూడా సిద్ధపడవలసిన అవసరం ఉంటుంది. దేవుడు నిబంధన ఇచ్చే ముందు దేవుడు మోషే ద్వారా వారిని ఏం చేశాడంటే వారిని తేటగా తెలియజేస్తూ ఇదిగో నేను నా నిబంధనను మీకు అనుగ్రహిస్తాను, దానిలో మీరు అనుసరించి నడిచినట్లా మీరు నిత్యము నాకున్నట్లుగా హోషేయ గ్రంథం 2:19 వచ్చాడు. ఏమని తెలియజేస్తానంటే నిత్యము నాకున్నట్లుగా నేను నిన్ను ప్రదానం చేసుకుంటుని. ఎవరిని ప్రదానం చేసుకున్నాను తెలియజేస్తాడంటే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు తాను ఏం చేశాడంటే తాను నిత్యము నాకున్నట్లుగా నేనేం చేసుకున్నానంటే ప్రదానం చేసుకున్నాను. ఒకసారి హోషేయ గ్రంథం 2:19 చూద్దాం. సమయం లేదు కనుక నేను చదువుతాను. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయా దాక్షిణ్యం వలను చూపుట వలను నిన్ను ప్రదానం చేసుకుందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానం చేసుకుందును. కాబట్టి వివాహము దేని బట్టి చేసుకున్నాడు దేవుడు తెలియజేస్తానంటే ఇదిగో నిన్ను నమ్మకంగా నాకున్నట్లు నిత్యము నాకున్నట్లుగా నేను నిన్ను ప్రదానం చేసుకుంటుని. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ప్రదానం చేసుకున్నాడంట. అదే ఇర్మీయా గ్రంథంలో చెప్తాడు ప్రదానం చేయబడిన తర్వాత నిబంధనలో ప్రవేశించిన తర్వాత వారి నిబంధనకి అనుగుణంగా వారు జీవించలేని కారణాన్ని బట్టి దేవుడు ఈ నిబంధన ఏం చేస్తాడంటే రద్దుపరుస్తానని ఇర్మీయా గ్రంథంలో తేటగా తెలియజేశాడు. అయితే ఇందులో మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే ఇరువురు కూడా సిద్ధపడాలి. ఏ విషయంలో మనం సిద్ధపడాలి అని మనం ఆలోచన చేసినప్పుడు ఒకటి ఈ యొక్క ప్రధాన కార్యక్రమం అనేది ఎలా జరుగుతుందంటే ఆనాడు మనం చూస్తున్నాము
ఎలియాజర్ గారు తన యొక్క యజమాని యొక్క కుమారుడికి భార్యను తీసుకురావడానికి వాడు వెళ్ళడం జరిగింది. అది పీతల కాలంలో జరిగిన సందర్భం. అయితే వాస్తవానికి ఇక ప్రధాన కార్యక్రమం అనేది ఇరువురు కుటుంబాలు సమ్మతించి జరిగించేటువంటి ఒక కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమం అనేది వివాహానికి ముందుగా దేవుడి యొక్క ప్రధాన కార్యక్రమం ఏర్పాటు చేశాడు. ఈ యొక్క ప్రధాన కార్యక్రమం ఇరు కుటుంబాలు ఏం చేస్తుంటారంటే ఒక కార్యక్రమాన్ని ఒక ఈవెంట్ కింద ఏర్పాటు చేసి ఇరువురు యొక్క సమక్షంలో ఇరు కుటుంబాలు సమ్మతించి జరిగించేటువంటి కార్యక్రమమే ప్రధానటువంటి కార్యక్రమం. ఇందులో వధువరులు సమ్మతించాలి, మరియు ఇరు కుటుంబాలు సమ్మతించి జరిగించే కార్యక్రమాన్ని ప్రధాన కార్యక్రమం అంటారు. అయితే వాస్తవానికి ఈ ప్రధాన కార్యక్రమంలోనికి వెళ్ళబోతున్నటువంటి ఎవరైతే సిద్ధపడుతున్నారో ప్రధాన కార్యక్రమం సహోదరులు శాంతి గారు మరియు శ్రీనివాసరావు గారు ఇరువురు గుర్తించవలసిన విషయాలు ఏంటంటే, మన 3 విషయాలు నేను తెలియజేస్తాను క్లుప్తంగా. వాస్తవానికి అనేక విషయాలు ఉన్నాయి, కానీ నేను అన్ని చెప్పడానికి వీలు పడదు కనుక క్లుప్తంగా 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. వాస్తవానికి ప్రధానం చేయబోతున్నటువంటి శాంతి గారు మరియు శ్రీనివాసరావు గుర్తించవలసింది ఏంటంటే, కుటుంబం సాక్ష్యంలో ఇద్దరు సమ్మతించి ఈ యొక్క ప్రధాన కార్యక్రమం జరగబోతుంది. కాబట్టి దాని కొరకు మనం ఏం జరగాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏ విషయాలు అంటే, ఒకటి నిబంధనలో ప్రవేశించిన తర్వాత నిబంధనలో నేను కొనసాగించుకోగలిగినా లేదని దాని కొరకే ముందుగానే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకంటే నిబంధనలో ప్రవేశించిన తర్వాత ప్రవేశించడం ఎంత ప్రాముఖ్యమో దాన్ని కొనసాగించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన సమాచారం. ఇజ్రాయెల్ ప్రవేశించారు కానీ దాన్ని కొనసాగించలేకపోయారని దేవుడి తేటగా తెలియజేస్తున్నాడు. 2, ఈ యొక్క ప్రధాన కార్యక్రమానికి వెళ్ళబోతున్నటువంటి ఇరువురు గుర్తించవలసింది ఏంటంటే, ఒక నిబంధనలో ప్రవేశించిన తర్వాత నేను కొనసాగించుకోగలుగుతానా లేదని దాని కొరకు ముందుగా సిద్ధపాటు కలిగి ఉండాలి. 2, ఇరువురు సిద్ధపడాలి. ఎందుకు ఇరువురు సిద్ధపడాలంటే, లోకంలో అనేక మంది స్త్రీ పురుషులు ఉన్నారు. అయితే స్త్రీ ఒక సహోదరి 20 సంవత్సరములు తన కుటుంబంలో జీవించిన తర్వాత మిగిలిన యొక్క జీవితం అనేది ఎక్కువ కాలం ఉంటుంది కనుక ఈ జీవించబోయేటువంటి కాలము శ్రీనివాస్ తోటి నేను జీవించడానికి దేవుడి యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడని ఇరువురు కూడా సిద్ధపడవలసిన అవసరం ఉంటుంది. అలాగే వరుడు కూడా ఎక్కడో బాపట్ల ఉన్నట్టు ఒంగోలులో ఉన్నటువంటి సహోదరుడు అనేక స్త్రీలను వివాహం చేసుకోవడానికి ప్రయత్నం జరిగించవచ్చు. కానీ వాస్తవానికి ఎంతమంది ఉండగా సహోదరి శాంతినే దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే, వాస్తవానికి గుర్తించవలసింది ఏంటంటే, అనేక మంది ఉన్నప్పటికీ శాంతితోనే ప్రధానం చేయబడుతుంది కనుక, వివాహం చేసుకోబోతున్నాను కనుక ఇక నుంచి నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు, అలాగే నా బంధువర్గం, నా కుటుంబంతో నేను సహవాసం చేసి జీవించాను. అయితే ఇక నుంచి నేను ప్రధానం చేయబడి ఆమె స్త్రీ నాకు భార్యగా దేవుడే పోతున్నాడు కనుక ఈ ఆమె నాకు సహాయమైనటువంటి సహాయమని గుర్తించి ఇక నుంచి జీవించకాలం అంతా కూడా నేను ఆమెతోనే జీవించడం కొరకు నేను సిద్ధపడాలని సహోదరుడు సిద్ధపడాల్సిన అవసరం ఉంటుంది. మూడో సమాచారం ఏంటంటే, దేవుడు సాటైన సహాయం కదా సహోదరుడు శ్రీనివాసరావు గారికి శాంతిని ఇవ్వడం జరిగింది. అలాగే శాంతి గారికి సహోదరుడు శ్రీనివాసరావు గారు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా లోకంలో అనేకమైన స్త్రీ పురుషులు ఉన్నారు. కానీ వీరిద్దరిని మాత్రమే ఏమైనారంటే వివాహ వ్యవస్థలో ఏకం కాబోతున్నారు. దానికంటే ముందుగా ప్రధానం జరగబోతుంది కనుక దానికి ఒక సిద్ధపడవలసింది ఏమిటంటే, వాస్తవానికి సహోదరి ఎంగుతుంటే ఎంతమంది ఉన్నప్పటికీ దేవుడు నాకు సాటైన సహాయం కింద ఆనాడు ఆదాముకు అవను ఎలాగైతే అనుగ్రహించాడో అలాగూ సహోదరుడు శ్రీనివాసరావు గారిని ఇచ్చారని, ఈమె నాకు సాటైన సహాయకులని, అలాగే సహోదరుడు శ్రీనివాసరావు గారు సాటైన సహాయాన్ని గుర్తించి ఇరువురు కూడా ఎప్పుడైతే సిద్ధపాటు కలిగి ఉంటారో అనేక దేవుడు కోరుకున్న రూపంలో ఆత్మ సంబంధించిన కుటుంబాన్ని కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. వివాహం కాకమునుపు ఈ ప్రధానం ఎందుకు దేవుడు ఇంత డిస్టెన్స్ పెట్టి కార్యక్రమం ఏర్పాటు చేశాడంటే, ఇరువురు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. అనేకులు సిద్ధపాటు కలిగి ఉండాలని కారణమును బట్టే వివాహములు అనేవి ఏమవుతున్నాయంటే విచ్ఛిన్నమైపోతున్నాయి. కాబట్టి అలా కాకుండా ఉండాలంటే ముందుగా మనమే ఏం జరగాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకంటే అనేకులు సహోదరులు తేటగా తెలియజేశారు పేదల పత్రిక నుంచి. కాబట్టి అవన్నీ వివాహస్తులు హెచ్చరింపబడతాయి కనుక మనం అవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు. కనుక ఇక్కడ ప్రధాన కార్యక్రమం గుర్తించవలసింది ఏంటంటే, ఇరువురు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. క్రీస్తు ప్రభువు వారి సంఘాన్ని ప్రదానం చేయబడినని అపోస్తలులు మాట్లాడుతున్నాడు. ప్రదానం చేయబడిన తర్వాత ఆయన వివాహానికి గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి రాబోతున్నారు. ఆయన వచ్చేంత వరకు ఏం జరగాలంటే సంఘం అనే వధువు సిద్ధపడాలి.
అలాగే వివాహానికి ఇంకా సమయం ఉన్నది కనుక ఆ వివాహంలో ఏకమాకూనుపు మన ఇరువురు కూడా ఏం జరగాలంటే వివాహ వ్యవస్థలకు అడుగు పెట్టబోయే ముందుగా మనందరం కూడా అంటే సహోదరి శాంతి గారు, సహోదరు శ్రీనివాస ఇరువురు కూడా గుర్తించవలసింది ఏంటంటే దాని కొరకు ఆత్మ సంబంధ జీవితాన్ని కొనసాగించుకోవడానికి ముందుగానే ఇరువురు కూడా ఈ దేవుడు తెలియజేసినట్టుగా భర్తను ప్రేమిస్తూ భార్య లోబడుతూ ఎప్పుడైతే దేవుడు కోరుకున్న రూపంలో వారు సిద్ధపడగలుగుంటారో వారి కుటుంబం అనేది అద్భుతమైన కుటుంబం ఉంటుంది. అలాగూ కుటుంబంగా ఇరువురు కట్టబడినట్లయితే అలాంటి కుటుంబంగా కట్టబడినటువంటి స్థానిక సంఘాల్లో దేవుడు కోరుకున్నట్లుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. దేవుడైతే భూమి ఎలా సంకల్పించాడో అలాంటి ఒక పరిశుద్ధత అనేది అలాగే నీతి అనేది ఇందులో ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వివాహాలు అనేక జరుగుతుంటాయి కానీ ఇలాంటి వివాహాలు మనం అరుదుగా చూస్తుంటాం. నిజంగా దాని కొరకు ప్రయాసపడిన సహోదరు భవన్ కుమార్ గారికి అలాగే కుటుంబస్తులకి అలాగే వారితో పాటు ఎవరైతే ప్రయాసపడారో వారందరికీ కూడా నాకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈ యొక్క అపోస్తలిక బోధలో ఇలాగ సిద్ధపడి ఇరువురు కూడా వాస్తవానికి ఒక ఆత్మసమైన కుటుంబాన్ని కట్టుకోవడానికి మంచి వధువు కావాలి, అలా మంచి వరుడు కావాలి. అది కూడా క్రీస్తు సంఘం అపోస్తల బోధ అయితేనే ఆత్మసమైన కుటుంబాన్ని కట్టుకోవడానికి అవకాశం ఉంటుందని గుర్తించి ఆ ప్రకారం వెళ్ళారు. ఎందుకంటే వివాహ వ్యవస్థల్లో ఇవాళ సోదరులు చాలా ముందుకు మాట్లాడి ఉన్నారు. అనేక ఏం చూస్తున్నారంటే లోకంలో తారతమ్యాలని వివక్షత ఉంది. ఆ ఏమీ లేకోకుండా జరగటం అనేది దేవుడు సంకల్పించున్నాడు. ఎందుకంటే నిజంగా ఆత్మసమైన కుటుంబాన్ని కట్టుకోవడానికి అలాగే దేవుడు కోరుకున్న రూపంలో జీవించడానికి వాస్తవానికి వివాహ వ్యవస్థకి వెళ్ళబోయే ముందుగా తల్లిదండ్రులు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఎందుకంటే 2 కొరింథీ పత్రిక 6:14 తెలియజేస్తున్నాడు, విశ్వాసి జోడి అవిశ్వాసి జోడేసినట్లయితే భర్త ఏమో ఆత్మ సంబంధి, భార్య ఏమో శరీర సంబంధం ఆత్మ సంబంధం కుటుంబాన్ని కట్టుకోవడానికి అవకాశాలు ఉండవు. ఇరువురు కూడా విశ్వాసులైనప్పుడు మాత్రమే జోడేస్తేనే ఆ జోడు అనేది అద్భుతంగా ఉంటుంది. అది కొద్దిగా స్థానిక సంఘానికి అపోస్తలులు తెలియజేస్తూ నీతికి దుర్నీతికి ఏం పొందిక, విశ్వాసకి అవిశ్వాసకి జోడు ఎక్కడిది కాబట్టి బెలియలుకు క్రీస్తుకు అలాగే దేవుని సంఘంకు విగ్రహానికి ఏం పొందిక కాబట్టి ఈ జోడు వేస్తున్నప్పుడు ఇరువురు కూడా ఆత్మ సంబంధులు కనుక ఆత్మ సంబంధ కుటుంబాన్ని కట్టుకుని దేవుడు కోరుకున్న రూపంలో వారు ఫలించాలని ఈ యొక్క అవకాశం నాకు అనుగ్రహించిన సహోదరులు అధ్యక్షుల వారికి అలాగే వీరిని త్వరగా సాగించి మీద కూడా క్రీస్తు ప్రభువుని తెలియజేస్తున్నాను. ఇంతటితో నా సందేశం ముగిస్తుంది. తండ్రి అయిన దేవాది దేవునికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. చాలా ఎంతో సంతోషించి ఆనందించవలసినటువంటి సమయం అండి. వాస్తవానికి చాలామంది మన్నించాలి క్రైస్తవులం అని పేరు పెట్టుకుంటూ క్రైస్తవులంగా మన జీవితాలను కొనసాగించగలుగుతున్నామా అని ఆలోచన చేసినప్పుడు ఈ లోకంలో క్రైస్తవులు ప్రత్యేకించబడిన వారండి. క్రైస్తవులు ప్రత్యేకించబడిన వారు. దైవగ్రంథం చెప్తుంది 2 కొరింథీ 6వ అధ్యాయంలో, అలాగే ద్వితీయోపదేశ కాండంలో కూడా కొంత వివరణ ఇచ్చిందండి. ఇశ్రాయేలీలైన మీరు కనాను దేశం వెళ్తున్నారు, వారి యొక్క స్త్రీలతో మీరు వివాహం చేసుకోకూడదు. కారణం వారు విగ్రహ సంబంధమైనటువంటి ఆరాధన చేసేవారు. మీ బిడ్డల్ని వారికి ఇవ్వకూడదు, వారి బిడ్డల్ని మీరు వివాహం చేసుకోకూడదు. కారణం క్రైస్తవులు ప్రత్యేకంగా ఉండాలండి. సహోదరులు మొన్న ఈ కార్యక్రమానికి మాట్లాడడానికి ప్రియులు మణికుమార్ గారితో నేను వచ్చినప్పుడు ఫస్ట్ టైం అండి అంత సవివరంగా ఈ కార్యక్రమాలకి ఎటువంటి ఆచారాలు మన మధ్యకు రాకూడదు, లోక మర్యాదలు మన మధ్యకు రాకూడదు. కేవలం దేవుని మహిమ కొరకు ఈ కార్యక్రమాలు జరగాలి అని ఆయన చెప్తున్నప్పుడు నేను విన్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. కాబట్టి భూమి మీద కొన్ని మనం వదులుకోవాలండి. కొన్ని మనం వదులుకోగలిగినప్పుడు దేవునికి దగ్గర అవుతాం, దేవుని మహింపరచగలుగుతాం. దేవుడు లేడు అనే వారు ప్రవర్తించినట్లుగా మన ఇష్టాన్ని మనం ప్రజెంటేషన్ చేయకూడదండి. దేవుని చిత్తానికి మనం లోబడవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ వివాహ కార్యక్రమం లోకాన్ని అనుసరించి జరగట్లేదండి.
ఉదాహరణకి నా గురించి కూడా చెప్పొచ్చు, కానీ సమయం తక్కువ ఉంది కాబట్టి మరి ఇలాగున జరగడం ఇందాక దైవజనులు మాట్లాడుతూ ఇరువురు కూడా క్రీస్తు ప్రభు సంఘ సభ్యులైనందుకు ఆయన ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాబట్టి ఈ లోకానికి మనం అమ్ముడైపోకుండా, వేరు వేరు పరిస్థితులకు మనం అమ్ముడైపోకుండా దేవుని గణపరిచే విషయంలో ప్రతి కార్యక్రమంలో కూడా అండి, ఒకటి కాదు రెండు కాదు, ప్రతి కార్యక్రమంలో కూడా మన ద్వారా దేవుడు తన కుమారులు ఆయన పిల్లలమైన మన ద్వారా దేవుడు మహింపరచబడినట్లు గణపరచబడినట్లుగా ప్రతి కార్యాన్ని చేయడానికి మనం సిద్ధపడదామండి. ఈ సమయంలో మరొకసారి ఇద్దరు బిడ్డల్ని కూడా హెచ్చరించేది ఏంటంటే, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను ఏ విషయంలో కూడా మనల్ని మనం హెచ్చించుకుని మనకున్న దాన్ని బట్టి అతిశయించి కాకుండా మనం కలిగి ఉన్న దేవుడిని బట్టి ప్రతి విషయంలో కూడా బిడ్డలిద్దరూ ముందుకు సాగాలని బిడ్డలిద్దరు కూడా హెచ్చరిక చేస్తూ ఈ మాటలు కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. సమయం ఇచ్చిన దైవజనులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలుసుకుంటున్నాను. కానీ మొట్టమొదటి వివాహం ఎవరు జరిగింది, ఎక్కడ జరిగింది, మొట్టమొదటి పెళ్లి కొడుకు ఎవరు, పెళ్లి కూతురు ఎవరు అని ఆలోచిస్తే ఎవరికి తెలియదు. వన్ ఓన్లీ ఈ మహాగ్రంథాన్ని ఎవరు చదువుతారో, ఎవరు వింటారో వారికి మాత్రం తెలుస్తుంది. ఈ వివాహ వ్యవస్థను, ఈ కుటుంబ వ్యవస్థను ఎవరు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు, ఎందుకు ప్రారంభించారు, ఎలా కొనసాగుతుంది, వివాహమైనటువంటి భార్యాభర్తలు ఎలాగ జీవించాలి అనే మహాసంగతులు గ్రంథం తెలియజేస్తుందండి. నిజంగా మనం ధన్యులం, నిజంగా భాగ్యవంతులం. ఈ మహాసత్యం తెలుసుకుని ఉన్నాం. ఎందరో మనుషులు సత్యం తెలియక నశించిపోతూ ఉన్నారు. దేవుడు తన స్వరూపంలో పురుషుణ్ణి స్త్రీని చేసి ఉన్నారు. భూమి మీద ఇద్దరు, పురుషుడు స్త్రీ, అంతే. ఏ కులాలు లేవు, ఏ మతాలు లేవు, ప్రాంతీయతత్వం లేదు. మనుషులంతా దేవుని సంతానం, దేవుని పిల్లలు. ప్రభునందు పిల్లరా, నిజంగా వివాహం గురించి విన్నప్పుడు చాలా సంతోషం. ఇటువంటి వివాహాలు మాదిరికరమైన దేవుని సంకల్ప ప్రకారం జరిగిన వివాహాలు చాలా తక్కువ. నేను మరిపూర్లో చూస్తాను, అలాగనా ఇక్కడ మళ్ళీ చూస్తూ ఉన్నాను. నేను చాలా సంతోషం. మహాదేవుని సంకల్పం 100% చక్కగా నెరవేర్చబడుతుంది ఇరువురు కుటుంబాల ద్వారా. మహాదేవునికి స్తోత్రాలు. దైవజనులందరికీ వందనాలు. ఏకం కాబోతున్నటువంటి త్వరలో మరి శ్రీనివాస్ భారతీయులకు నా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, నేను ఒక మాట తెలియజేసి ముగిస్తాను. ఈ భూమి మీద వివాహం చేసుకుని పోయే పెళ్లి కుమార్తె ఎన్నో హెచ్చరికలు ఉన్నవి మన ప్రియులు తెలియజేస్తున్నారు. సామెతల గ్రంథము 14వ వచనంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఎలా ఉండాలంటండి? జ్ఞానము కలిగే జ్ఞానము. లోక జ్ఞానమా, దైవ జ్ఞానమా? దైవ జ్ఞానం. దివారాత్రము ధ్యానించేవారు ధన్యులు. దైవ జ్ఞానం కావాలంటే దేవుని గ్రంథం ధ్యానం చేయాలి. నిజంగా ఇరువురు కూడా నిజ దేవుని, నిజ రక్షకుని, నిజ సంఘములో అపోస్తుల బోధలో ఉన్నారు. నిజంగా చాలా సంతోషం, చాలా ఆనందం. జ్ఞానము కలిగిన బిడ్డ. అలాగే మన ప్రియులు తెలియజేస్తున్నారు, పెళ్లి కుమారుడు భర్త కాబోతున్నాడు. జ్ఞానము చొప్పున కాపురము చేయడి. ఇరువురికి కూడా ఏం కావాలండి? దైవ జ్ఞానము, దేవుని ప్రేమ, దేవుని అందరి భయభక్తులు. చివరగా ఈ రోజున మనుషులు ఎంతో జ్ఞానవంతులు, లోక సంబంధులుగా బాగా చదువుకుంటున్నారు, గొప్ప గొప్ప వాళ్ళు అవుతున్నారు, ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నారు. కానీ వారికి ఎవరు పుట్టించారో తెలియదు. నేను చాలా మంది అడుగుతుంటా, నేను అంతంగా ఎవరు తయారు చేశారంటే మా అమ్మ మా నాన్న అంటున్నారు. మమ్మీ డాడీ తయారు చేశారా? శ్రీనివాస్ గారు ఇంత అందంగా ఎవరు తయారు చేశారు? దేవుడు చక్కగా చెప్పారు ఆయన. మా భారతి ఇంత అందంగా ఎవరు తయారు చేశారు? చెప్పాలి. చూసారా, చక్కగా చెప్పారు. మనందరం చెప్పగలం. నిన్ను నన్ను మనందరినీ కూడా దేవుడు తయారు చేశాడు. ఎవరి కోసం? చాలా మంది అనుకుంటారు భార్య భర్తలు, నేను నీ కోసం, నువ్వు నా కోసం, నువ్వు నా కోసం, నువ్వు నేను కదా, నువ్వు నాకు నచ్చావు, నువ్వు లేక నేను కానీ చెప్పుకుంటారు కదా. మంచిదే. కాను ప్రతి ఒక్కరూ దేవుని కోసం పుట్టాం. దేవుని కోసం దేవుడు ఏర్పాటు చేసిన వివాహం అనే ఘనమైన కార్యక్రమంలో ఏకమవుతున్నాం. ఎవరి కోసం చెప్పాలి? ఎవరి కోసం? దేవుని కోసం. శ్రీనివాస్ భారతీయులు కదండి ఏకం కాబోతూ ఉన్నారు. ఎవరి కోసం? దేవుని కోసం. దేవుని సంకల్పము భూమి మీద నెరవేర్చబడాలి. దేవుని ప్రణాళిక నెరవేర్చబడాలి. మీరివుల ద్వారా దేవునికి పిల్లలు కావాలి. మన ప్రియులు జ్ఞాపకం చేస్తారు, జగత్తు పునాది వేయబడక ముందే మనలను ప్రేమించిన దేవుడు.
మీరిరువురు దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి దేవుని సంకల్పంలో ప్రవేశించబోతూ ఉన్నారు. కనుక మీ మధ్యన దేవుని యొక్క వాక్యమే ఉండాలి, దేవుని ప్రేమే ఉండాలి, దేవుని మహిమపరచబడాలి. దేవుని పరిశుద్ధుడు. మనం పరిశుద్ధులుగా జీవిస్తూ మన పిల్లలను ఏం చేయాలని? పరిశుద్ధులుగా జీవింపజేయాలి. అనేకులకు మాదిరికరముగా, దేవునికి మహిమకరముగా, దేవునితో యుగయుగాలు ఉండేవారుగా. అది మనం చదువుకుంటూ ఉంటాం. ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు మిమ్మును ప్రధానము చేస్తుని. ఈ ప్రధాన కార్యక్రమము ఆత్మ సంబంధమైనటువంటి ప్రధానము సంఘము క్రీస్తుకు చూపిస్తుంది. తద్వారా మనము దేవుని కుటుంబము, ఆత్మ సంబంధులము, పరలోక సంబంధులము నిరంతరము ఉండేవారము. ఈ వాస్తవాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలి. అందరూ గ్రహించారు. ఇంకా ఎవరైనా అయితే ఇంకా తెలుసుకోలేకుండా ఉన్నారో వారు గ్రహించి సంకల్పంలో ప్రవేశించాలని కోరుకుంటూ, ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి వందనాలు తెలియజేసుకుంటూ, రెండోది మన ప్రియులు వెంకటరావు గారు, మను కుమార్ గారు కూడా నన్ను ప్రేమతో ఆహ్వానించారు. వారి ప్రేమ ఆహ్వానాన్ని బట్టి అందరికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. అందరికి ప్రియ సహోదరి సహోదరులారా, కోర్స్ మనకి అందరికీ తెలుసు, ఎప్పుడు కూడా మనం మాట్లాడుతూనే ఉంటాం ఈ విషయాలు. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం విని ఉంటాం ఎక్కువగా. ఎందుకంటే మనం అందరం క్రైస్తవులు. క్రైస్తవ వివాహాలకి మనం అటెండ్ అవుతూ ఉంటాం, ఎంగేజ్మెంట్కి అటెండ్ అవుతూ ఉంటాం. ఎప్పుడు చెప్పుకునేవే, ఎప్పుడు చెప్పుకునే మాటలే. అయితే ఒకటి మనం గమనించినట్లయితే, ఈ ఎప్పుడు చెప్పుకునే మాటలు వినని వారు ఎవరైనా ఉండొచ్చు, వినని వారు ఎవరైనా ఆహ్వానించబడి ఉండొచ్చు. కాబట్టి ఒక్కరి కోసమైనా మనం ఈ వాక్యం చెప్పబడాలి. సో అసలు దేవుని యొక్క ప్రణాళిక అనేది ఆల్రెడీ మనకు తెలుసు. ఆయన వివాహ కార్యక్రమాన్ని ఏ విధంగా ఏ విధంగా డిజైన్ చేశాడో, ఎంచాడో మనకు అందరికీ తెలుసు. నిజానికి మన ఈ భూ ప్రపంచంలో వివాహమును గురించి, వివాహ వ్యవస్థను గురించి, భార్యను గురించి, భర్తను గురించి, వారు ఉండవలసిన విధానాన్ని గురించి, వారు పెంచబడవలసిన పిల్లల విధానాన్ని గురించి ఒక పరిశుద్ధ గ్రంథం బైబిల్ మాత్రమే రివీల్ చేసింది. మరి ఏ గ్రంథం కూడా ఇంత క్షుణ్ణంగా వివరించలేదండి. సో కాబట్టి ఈ సమయాన్ని చెప్తున్నా, మనం ఎంతో ధన్యులం. నిజమైన దేవుని ఎరిగి ఉండడం, ఆయన కలిగి ఉండడం ఎంతో ధన్యులం. ఆయన కలిగి ఉండడమే కాకుండా ఆయన ప్రణాళికలో ఆయన సిద్ధము చేసినటువంటి ఘనమైన కార్యమును కూడా ఆయన చిత్త ప్రకారం జరిగించడం అనేది మరింత ఎక్కువైనటువంటి ఘనము. సో కాబట్టి మనమందరం కూడా ఇలాగ సమాజంగా, సంఘంగా, రక్త సంబంధులుగా అందరూ కూడుకుని ఈ విధమైనటువంటి ఎంగేజ్మెంట్ కార్యక్రమం, లేకపోతే ఒక ఒడంబడిక, లేకపోతే ఒక ఒప్పందం, ఇరు వర్గాల కుటుంబాల మధ్యనటువంటి ఒక ఒప్పందం. ఇది ఏమైనా సీక్రెట్గా జరిగేది కాదండి వివాహం అంటే. ఇట్ ఈస్ ఎ పబ్లిక్ ఈవెంట్. పబ్లిక్లో జరగవలసింది ఏదైనా సరే. అది ఎక్కడి నుంచి అంటే ఇరు వర్గాల పెద్దలు నిర్ణయించుకుని ఎవరో ఒకరి ద్వారా, ఎవరో ఉంటారు కదండి పెద్దలు, అక్కడ ఒక సంబంధం ఉంది, ఇక్కడ ఒక సంబంధం ఉంది. సో కాబట్టి వారు ఇరువురు పెద్దలు వచ్చి ఒక చోట కూర్చుని పెద్దల యొక్క సమక్షంలో మా బిడ్డను మీకు ఇస్తాం, మీ బిడ్డను మాకు ఇవ్వండి, ఈ విధమైనటువంటి చక్కని ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన వాతావరణంలో ఒక ఒడంబడిక జరుగుతుంది. ఇప్పుడు అది మొన్నటి పెద్దల సమక్షంలో జరిగింది. ఇప్పుడు సంఘ సమక్షంలో రక్త సంబంధులు, శ్రేయభిలాషులు, ఇరుగు పొరుగు వారు అందరి సమక్షంలో జరుగుతుంది. ఎస్, అందుకే ఇది పబ్లిక్గా జరగవలసి ఉంది. ద మ్యారేజ్ ఈజ్ నాట్ ఫర్ ద సీక్రెట్ టు డూ. సో కాబట్టి పబ్లిక్ ఈవెంట్ అనేది దేవునికి మహిమార్థమైనటువంటి కార్యక్రమం ఇది. సో కాబట్టి మరి త్వరలో జతపరచబోచున్నటువంటి, మరి వరుడిగా సిద్ధపడబోచున్నటువంటి శ్రీనివాస్, అలాగే శాంతి భారతి, వీరిరువురు కూడా అందరి సమక్షంలో వారిరువురికి కొన్ని హెచ్చరికలు చేయవలసిన అవసరం ఉంది. నిజానికి హెచ్చరిక నేను చేయట్లేదు, హెచ్చరిక మిగతా దైవజనులు నా వెనకాల వచ్చేవారు చేయట్లేదు. కానీ ఎవరు హెచ్చరిక ఇస్తున్నారు? దేవుని వాక్యం. దేవుడు సత్యమైన వాక్యం ఎక్కడైతే
ఉపదేశించబడుతుందో అది దేవుని యొక్క వాక్కు మాత్రమే. ఒక మనుషుడు తన సొంత జ్ఞానాన్ని బట్టి మాట్లాడడానికి ఆస్కారం లేదండి. ఎందుకంటే మనం మాట్లాడడానికి ముందు దేవుడు మాట్లాడాడు, అది గుర్తు చేసుకున్నాం. సో కాబట్టి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను కొద్ది నిమిషాలు, ఎందుకంటే నా దైవజనులు చాలామంది ఆహ్వానించబడ్డారు. సో కాబట్టి నేను చాలా క్లుప్తంగా ఇరువురిని ఉద్దేశించి కొన్ని మాటలు లేదా కొన్ని హెచ్చరికలు లేకపోతే ఉండవలసిన విధం. వివాహంలో చెప్తూ ఉంటారు వివాహం తర్వాత ఏ విధంగా ఉండాలి, అఫ్ కోర్స్. కానీ ఇరువురు శ్రీనివాస్ కానీ లేకపోతే శాంతి భారతి కానీ వీరిరువురిని గురించి పేతురు గారు మనకందరికి తెలిసిందే. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 6 వరకు ముందుగా స్త్రీలను గురించి మాట్లాడుతూ అటువలే స్త్రీలారా అన్నాడు. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి అని చెప్తూ, అందువలన వారిలో ఎవడైనను వాక్యమునకు అవిధేయులై వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవలి వలన రాబడవచ్చును. అఫ్ కోర్స్ ఇక్కడ చాలా సంతోషించదగినటువంటి విషయం ఏమిటనంటే ఇరువురు సభ్యులు కూడా క్రీస్తు ప్రభు సంఘ సభ్యులు. నేను చాలా చాలా సంతోషించానండి. వరప్రసాద్ నాతో పంచుకున్నప్పుడు ఇక్కడ భారతదేశంలో ఏముందండి, భారతదేశంలో ఏముంది మన అందరికీ తెలుసు. ఆ వ్యవస్థ, ఆ వివక్ష అనేది ఉన్నంతకాలము ఎప్పటికీ కూడా యూనిటీ అనేది రాదండి. ఎప్పటికీ కూడా యూనిటీ అనేది ఎప్పుడు వస్తుందంటే అవి మర్చిపోవాలా. ఏం మర్చిపోవాలి? కులాలు, అంతస్తులు, ఎవ్రీథింగ్ షుడ్ బి ఫర్గటన్. అన్నీ కూడా మర్చిపోవలసి ఉన్నది. ఇక్కడ గొప్ప నిదర్శనం ఎక్కడో ఉన్నటువంటి విజయవాడ వాస్తవ్యులు, వారి దగ్గరలో ఉన్నటువంటి వాస్తవ్యులు, ఇక్కడ మోరేకూరులో ఉన్నటువంటి వాస్తవ్యులకి. అంటే ఇక్కడ నిజానికి వారు చెప్పినట్టుగా నో క్యాస్ట్ అండి, నో అప్ అండ్ డౌన్స్, నథింగ్. దేనిని బట్టి యూనిటీ అనేది? దేనిని బట్టి ఒకటి అంటే ప్రభువుని బట్టి, ప్రభు సంఘాన్ని బట్టి. ఎందుకంటే ప్రభు సంఘము వివిధములుగా లేదండి. ఎలా ఉంది? ఇట్స్ ఓన్లీ వన్. దానిని బట్టి భర్త, భార్య, దట్స్ ఆల్. అది ప్రపంచంలో ఏ మూలలో ఉన్నాయి కానీ, ఎక్కడ ఉన్నాయి కానీ, ప్రభువుని బట్టి, ప్రభు సంఘాన్ని బట్టి మనం ఒకటి అని తెలియజేస్తుంది. కాబట్టి ఈ సందర్భంలో ఇరువురు కూడా ప్రభు సంఘ సభ్యులు అనేది ఇది ఫస్ట్ టైం అనుకున్నాను నేను. నాకైతే ఇలాగూ చాలా చాలా సంతోషం. మరి వారు ఇరువురు కూడా వారి యొక్క సమ్మతిని బట్టి, వారు ఏకీభవించిన దాన్ని బట్టి ఇలాగూ సమకూడడం అనేది నేను చాలా చాలా సంతోషిస్తున్నాను. అయితే వివాహానికి ముందుగా ఇరువురు కూడా సిద్ధపడవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. వివాహంలో కూర్చుని వివాహకర్తలు లేదా వారు చెప్పిన దాన్ని వినేసి ఆ వెరీ నెక్స్ట్ డే నుంచి మనం ఏం చేయవలసి ఉన్నది కాదు. కానీ వివాహానికి ముందుగానే వివాహం తర్వాత మేము ఉండవలసిన విధం ఏంటి అనేది వాక్యం మనకు తెలియజేసింది. ఎందుకంటే ప్రిపరేషన్, టు బీ ప్రిపేర్డ్ అనేది దేవుని యొక్క ప్రణాళిక. ఇది మర్చిపోకూడదు. దేవుడు అప్పటికప్పుడు సంకల్పించేసుకుని ఆదాముని ఓకే ఆదాము ఒకటి ఉన్నాడా, సరే అవను కూడా చేసేద్దాం అనేది కాదండి దేవుని యొక్క సిస్టం. దేవుని యొక్క ప్రణాళిక, ప్లానింగ్ అనేది చాలా నియబద్ధంగా ఉంటుంది. అంటే జగత్తు పునాది వేయబడక మునిపే అన్ని ప్లానింగ్ సిద్ధం చేసేసుకున్నాడు, ఇంక్లూడింగ్ చర్చ్. జగత్తు పునాది వేయబడక మునిపే భార్య ఏంటి, భర్త ఏంటి, వారు మ్యారేజ్ తర్వాత ఉండవలసిన విధం ఏంటి, వారి పిల్లల్ని పెంచవలసిన విధం ఏంటి, సంఘానికి వారు చేయవలసిన పరిచర్య ఏంటి, ప్రతిదీ కూడా జగత్తు పునాది వేయబడక ముందే. అది దేవుని యొక్క ప్రణాళిక, ప్లానింగ్. కాబట్టి మనము కూడా అదే రీతిలో వెళ్ళవలసిన అవసరం ఉన్నది. బీ ప్రిపేర్డ్. కాబట్టి ఇక్కడ ఏమంటాడు? అటువలే స్త్రీలారా. స్త్రీ ఏ విధంగా ఉండాలి ఏమన్నాడండి? మొట్టమొదటి లైన్లో ఏమన్నాడు? నీ స్వపురుషులకు లోబడి ఉండాలి. ఎప్పటి నుంచే భారతి, నా భర్తకు నేను ఏ విధంగా లోబడివలసి ఉన్నది. ఎలా తెలుస్తుందండి లోబడాలి? నా భర్తకి నేను ఎలాగ లోబడాలి ఎలా తెలుస్తుందండి?
ఎలా చూస్తుందమ్మా? దేవుడు మాట్లాడలేదా మనతో? మాట్లాడేశాడు ఆల్రెడీ. దేవుడు తన వాక్యంలో మనతో మాట్లాడాడు. ఎప్పుడు మనం చదువుతూ ఉంటే, ఎప్పుడూ మనం దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటే, నా భర్తకు ఈ విధంగా నేను లోబడవలసి ఉన్నది, అమ్మో దేవుడు నాకు తెలియజేస్తున్నాడు కదా. అఫ్ కోర్స్ మనుషులు ఒక్కొక్కసారి వింటాం, కోపంగా ఉన్నవారి మాట మనం వినం, మంచిగా ఉన్న వాళ్ళ మాట వింటూ ఉంటాం. కోపంగా ఉన్నవాడు మంచి చెప్పినా కానీ అది మనకు చెవినా పడదు, ఎందుకంటే వారికి మనకు శత్రుత్వం. కానీ వాక్యం అలా కాదండి. అందుకే దేవుడు ఏం చేశాడంటే మనుషుల మాటలు బట్టి కాదు, నేను మీకు డైరెక్ట్గా నా వాక్కును అందిస్తున్నాను. అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండాలి అనేది ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలి తల్లి. నువ్వు ఎప్పటి నుండే ప్రాక్టీస్ చేయాలి. ఎగ్జాంపుల్గా కూడా మనకి ఇచ్చాడు. ఏమన్నాడనంటే 5వ వచనంలో, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు, బహువచనం ఉపయోగించిందండి. అంటే ఒకరికన్నా ఎక్కువగా వారు పురుషులకు లోబడి ఉన్నారు అని అంటాడు. శారాను గురించి మాట్లాడుతూ ఏమన్నాడు? తనను ఏమని పిలిచిందట? తన భర్తను యజమానుడు. యజమానుడు అని అంటే ఏంటంటే, యజమానుడు అంటే ఏలువాడు, పరిపాలించువాడు, సంరక్షించువాడు, ఇలా నానా అర్థాలు ఉన్నాయి యజమానుడు అంటే. అంటే ఎంత గౌరవించి మాట్లాడిందో శారా మనకు తెలియజేస్తుంది. మరి ఆమె కోడలు రిబ్కా గారు ఏం చేశారండి? సహోదరులు చదివారు ఇందాక. ఆతిథ్యం ఇవ్వడంలో ఏమండి, ఆతిథ్యం ఇవ్వడంలో రిబ్కా గొప్ప ఎగ్జాంపుల్గా మనకు ఉంది తల్లి. కాబట్టి పరిశుద్ధ స్త్రీలు మనకి ఎగ్జాంపుల్గా, దృష్టాంతాలుగా మనకి ఇవ్వబడ్డాయని అంటాడు. సో కాబట్టి ఆతిథ్యం ఇవ్వడంలో, భర్తకు లోబడి ఉండడంలో నీవు ప్రాక్టీస్ చేయాలి ఎప్పటి నుండే వివాహము తరువాత నా భర్తతో నేను ఏ విధంగా ఉండవలసి ఉన్నది అని ఇప్పటి నుంచే నువ్వు ప్రాక్టీస్ చేయవలసి ఉన్నది. ఇంకా ఏమంటాడు అంటే అలంకారం గురించి మాట్లాడుతున్నాడు. ఏం అలంకారం గురించి మాట్లాడుతున్నాడు అంటే, అఫ్ కోర్స్ పెళ్లి కుమార్తె ఖచ్చితంగా ఆభరణాలు ధరించవలసి ఉన్నది, నథింగ్ రాంగ్. అలా ఉంటేనే పెళ్లి కుమార్తెని రికగ్నైజ్ చేయగలం మనం. రైట్. సో కాబట్టి ఇక్కడ హృదయాంతరంగ అలంకరణ గురించి మాట్లాడుతున్నాడు. సాధువైనట్టు, మృదువైనట్టు. సో కాబట్టి నువ్వు ఎప్పుడైతే నీ భర్తకు లోబడి ఉండి ఆతిథ్యం నిచ్చుటలో, సత్కరించుటలో నీవు ముందుంటే నీ భర్త ఏం చేస్తాడు అని అంటే నిన్ను ఎక్కువగా మెక్కడముగా ప్రేమిస్తాడు. కాబట్టి ఇక్కడ రెండు విషయాలండి. ఒకటి లోబడి ఉండడం, 2 ప్రేమించడం. అయిపోయింది, ఇంకేముందండి అందులో? అంతేనండి. ఖచ్చితంగా అఫ్కోర్స్ అంటే నిజానికి వాక్యపరంగా చూస్తే చాలా ఉన్నాయి. 2 విషయాలు మనం చూస్తే క్లోజ్ అయిపోతుందండి అక్కడ. ఒకటి లోబడి ఉండడం, 2 ప్రేమించడం. అక్కడి నుంచి ప్రేమ అనేది మొదలైపోతుంది. ఇక్కడ పురుషుడి గురించి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 7వ వచనం. నిజానికి చెప్పాలని చాలా ఉంది కానీ నా దైవజనులు వెనకాల ఉన్నారు. 7వ వచనం, అటువల్లే పురుషులారా అన్నాడు. ముందేమన్నాడు? అటువల్లే స్త్రీలారా. ఇక్కడ అటువల్లే పురుషులారా. ఏమనండి? జీవమున కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారే ఉన్నారని ఎరిగి. సో బ్రదర్ శ్రీనివాస్, నీ భార్య నీ భార్య కాబోతున్నటువంటి భారతి, శాంతి భారతి ఇక మీదట ఒక్క శరీరంగా, ఒక్కడిగా నీతో ఉండబోతుంది. సో కాబట్టి నీ భార్యతో నువ్వు ఎలాగో ఉండాలి. ఎందులో ఉంటుందంట? జీవమును కృపావరములో అండి మీ భార్యలు మీతో కూడా పాలివారు ఉన్నారని మనం ఎరగాలి. ఆమె ఎప్పుడు నాలో సగభాగం. నేను ఎప్పుడు కూడా తనని కించపరిచేలా ఉండకూడదు. అయితే నా డెసిషన్స్ ఏమైనా ఉంటే, ఒకవేళ నీవు ఒంటరిగా తీసుకోలేకపోతే ఇట్ ఈస్ నథింగ్ రాంగ్ టు ఆస్క్ హర్. వెళ్ళి మనం ఏం చేద్దాం? సో అలాగూ చేసినప్పుడు నీ భార్య మరింత ఎక్కువగా నిన్ను ప్రేమించడానికి, మరింత ఎక్కువగా నీకు లోబడడానికి, మరింత ఎక్కువగా నిన్ను సత్కరించడానికి ఆస్కారం ఉంది అని చెప్తున్నాడు. ఎరిగి ఆమె ఎలా ఉందంటే ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి. ఏంటంటే సన్మానించడం ఏంటండి? అందరూ వచ్చారు, నా భార్యకి సన్మానించమన్నారు కదా అని దండ సాల్వా. నో, ఏం చేయవలసి ఉన్నది? కాబట్టి సన్మానించడం అంటే అలాగండి. ఆయన ఎలా సన్మానించాడు తన భార్యను? బ్రదర్
ఆ దొరగారు ఆ భార్యను ఎలా సన్మానించాడు? అక్కడ ఉన్నటువంటి దైవజనులందరికీ నా భార్య మిమ్మల్ని గురించి అడుగుతున్నది, నా భార్య సపోర్ట్ చేయబట్టి నేను ఎంత దూరం ఇన్న వేల మైళ్ళు ప్రయాణం చేసి వచ్చి సువార్త చేయగలుగుతున్నాను, ఎంతో నా భార్య సహకరిస్తుంది కదండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ గ్రేట్ ఆనర్ కదండి. అదే కదండి సన్మానించడం అంటే, అంతకన్నా ఇంకేముంది? తన భార్యను గురించి, ఎక్కడో ఉన్నటువంటి భార్యను గురించి ఇక్కడ అందరిలో చెప్పడం అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామా? ఖచ్చితంగా అదేంటి సన్మానం. ఎందుకంటే ఆమె బలహీనమైన ఘట్టము నుంచి చాలా జ్ఞానముగా ఏమన్నాడు చూడండి అక్కడ, సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగుకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయాలి. సో షీ ఈజ్ ఏ వీక్ వెసల్ అంటారు. సో కాబట్టి బలహీనమైన ఘటం, జాగ్రత్త, అమ్మో పగిలిపోతుందేమో, అమ్మో దూరం అయిపోతుందేమో, అమ్మో నేను ఎప్పటికప్పుడు నా భార్యని సన్మానిస్తూ ఉండాలి, తను పొగుడుతూ ఉండాలి. అప్పుడు మరింత ఎక్కువైనటువంటి ప్రేమ ఆమె ఇద్దరి మధ్య వికసిస్తుంది. ఎప్పుడైతే జరగవలసింది? ఎప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవ్వాలి? ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి మీరు? ఏమండి, మ్యారేజ్ అయిన తర్వాత దగ్గర నుంచా? నో, ఎప్పటి నుండే సైకలాజికల్గా, మెంటల్గా మీరు ప్రిపేర్ అయిపోయి ఇరువురు కూడా, నా భర్తకు నేను ఎలా లోబడి ఉండాలి, నేను అక్కడ ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత వారి తల్లిదండ్రులు ఎడలా లేదా వారి బంధుమిత్రులు ఎడలా వచ్చినప్పుడు వారిని ఎలాగ నేను ఆతిథ్యం ఇవ్వాలి, ఎలాగో మంచి పేరు తెచ్చుకోవాలి. అది ఎవరికి ఘనత అంటే నీ భర్తకు ఘనత. అలాగూ మీరు మీ భార్యను అందరిలో సన్మానిస్తుంటే, నా భార్య ఇది, నేను బయటికి వెళ్తున్నప్పుడు అన్నీ తెచ్చి ముందుగా అరేంజ్ చేస్తుంది నా కోసం అని మీ సహోదరుల దగ్గర, మీ ఫ్రెండ్స్ దగ్గర అంటున్నప్పుడు మీరు మీ భార్యని సన్మానిస్తున్నారు, ఆమెకు ఘనత. సో కాబట్టి మీరు ఇరువురు ఒకరినొకరు ఎలా ఘనపరుచుకుంటే అది ఎవరికి ఘనత? క్రీస్తు ప్రభువు ఘనత, క్రీస్తు ప్రభు సంఘానికి ఘనత, తండ్రి అయిన దేవునికి ఆయన ద్వారా ఘనత. సో కాబట్టి మ్యారేజ్ వ్యవస్థ అనేది దేవుడు ఏర్పరిచినటువంటి గొప్ప సిస్టమ్ అండి. సో కాబట్టి ఇది చాలా ఘనముగా, మర్యాదగా అందరి సమక్షంలో జరగవలసినటువంటి ఈవెంట్. కాబట్టి మరి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఇరువురిని నేను ప్రేమతో హెచ్చరిస్తూ, మీ జీవితం మ్యారేజ్ అనంతరం కూడా అలాగూ ఒకరినొకరు నిక్కటముగా ప్రేమించుకుని లోబడి ఉండవలసిందిగా ప్రేమతో నేను మీకు ప్రభు వాక్యాన్ని బట్టి హెచ్చరికలు ఇస్తున్నాను. ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి సహోదరులు వరప్రసాద్ గారికి నా వందనాలు.